ఇలా క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. వస్తుంటాయి చిన్న చిన్న ఇరుకులు, ఇబ్బందులు వస్తుంటాయి. వాటన్నిటి విషయంలో మనం బాధపడకూడదు, అధైర్యపడకూడదు. దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండాలి. వీ హ్యావ్ టు కరేజ్. వై? బికాస్ ద లార్డ్ బిహైండ్ యూ. దేవుడు మన వెనకాల, ఏమండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మన ముందు, మన పక్కల ఆయన ఆవరించి ఉన్న దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా వీ డోంట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. దేని గురించి కూడా భయపడకుండా వీ హ్యావ్ టు ముందుకు వెళ్ళడం మనం చేయగలిగినటువంటి పని. ఈరోజు చూడండి, మనము ఒక ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్కి సంబంధించి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుండి 16 వరకు మనం చూస్తే, ఒక్క నిమిషం, ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రవచనం, యేసు ప్రభువును గురించినటువంటి ఒక ప్రవచనం. దాని నెరవేర్పుగా మత్తయి సువార్త భక్తుడైనటువంటి మత్తయి రాస్తూ ఈ పాత నిబంధనలు ఎక్కడుందంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాల్లో అక్కడ రాయబడింది. మొట్టమొదటికి ఇది చదువుదాం, తర్వాత అది చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం చదవండి అమ్మా. ఇక్కడి నుంచి ఆ ప్రవచనం స్టార్ట్ అవుద్ది, చదవండి. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను నఫ్తాలి దేశమును యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగింది. ఇప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు. వేదన పొందిన దేశం మీద పూర్వకాలమున, చూడండి, పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువును గురించి, ఏమండి, క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితమే, ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే ఈ 2025 ఆ యొక్క 750, ఇంచుమించు 2775 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువును గురించి యెషయా ప్రవక్త ప్రవచనం ద్వారా ప్రవచించడం మనం చూస్తూ ఉన్నాం. ఏమని ప్రవచిస్తున్నాడంటే, ఏమండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు, గొప్ప వెలుగును చూస్తారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద గొప్ప వెలుగు ప్రకాశించును. ఈరోజు మన అంశము మరణ ఛాయ, మరణం. ఈ మరణం చాలా ప్రమాదకరమైంది. ఏమండి, మరణాన్ని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రసంగి గ్రంథంలోనూ పరమగీతాలు అలాగే విలాప వాక్యాల్లో కూడా ఒక మాట ఉంది. మరణం నుంచి తప్పించుకునేవాడు ఎవడు లేడు. ఎవ్రీబడి అండర్ ద డెత్. ప్రతి ఒక్కరూ మరణం కిందకి రావాల్సిందే. ప్రతి ఒక్కరూ మరణంలోకి వెళ్ళవలసిందే తప్ప ఎవరు మరణాన్ని జయించిన వారు ఎవరు లేరు. అయితే యేసు ప్రభు మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి ఈ ఆనవాళ్ళు బైబిల్లోనే కాదు, ప్రపంచంలో అందరికీ తెలుసు యేసు ప్రభు లేచాడని. కానీ నమ్మకం కుదరదు. అందుకనే ఈరోజు మరణ ఛాయలో ఉన్నటువంటి వారి జీవితాలను వెలిగించడానికి యేసు ప్రభు మన జీవితాల్లోకి వచ్చాడు. చూడండి, ఎందుకు వచ్చాడు అంటే ప్రజలకు సమాధానాన్ని, నీతిని, న్యాయాన్ని, ప్రేమను, అలాగే ఇవన్నిటిని కూడా ఇవ్వటానికి నడిపించే మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్.
ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన్ని మనం పరిశీలన చేస్తే ఏమండి, యేసుక్రీస్తు చీకటి నుంచి మరి తప్పించగలిగిన దేవుడు, మరణం నుంచి తప్పించగలిగిన దేవుడు. అందుకని వారు ఆ లేఖనంలో రాయబడింది, చీకటిలో నుండి వారు దేన్ని చూస్తున్నారంట? వెలుగును చూస్తున్నారు, వెలుగును చూస్తున్నారు. చీకటిలో ఉన్నటువంటి వెలుగును వారికి కనబడుతుంది, చీకటి కనబడుతుంది. గత కాలంలో కూడా ఇది మనం చెప్పుకున్నాం. చీకటి ఉంటే వెలుతురు ఉండదు, వెలుతురుంటే చీకటి ఉండదు. అయితే చీకటిలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూడబోతున్నారు, గొప్ప వెలుగును చూస్తున్నారు. ఆ వెలుగు ఎవరంటే నిజమైన వెలుగు ఉండెను. ఏమండి, యోహాను సువార్తలో ఉంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. ఈరోజు ఆ వెలుగు మన జీవితాన్ని వెలిగించాలంటే, ఆ వెలుగు మన జీవితంలో ప్రకాశించాలంటే, ఆ వెలుగులోకి మనం రావాలంటే ఈరోజు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే అండి, యేసు ప్రభు వైపు చూడాలి. యేసు ప్రభువే మన గమ్యం, ఆయనే మన ఆధారం, ఆయనే మన మొదటి స్థానం, ఆయనే మన ఆఖరి స్థానం. అందుకనే ప్రభు చెప్పాడు, ఆది అంతమునై ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా ప్రకటన గ్రంథంలో. మళ్ళా చెప్పాడు, అల్ఫా ఒమేగా. ప్రారంభంలో అల్ఫా అనేది ఒక అక్షరం, ప్రారంభం, అది ప్రారంభపు అక్షరం అల్ఫా, లాస్ట్లో ఎండింగ్ అక్షరం ఏంటంటే ఒమేగా. ఈ రెండు, ప్రారంభం ఆయనే, ఒమేగా ఆయనే. ప్రారంభము యేసే, ముగింపు కూడా యేసే. మధ్యలో ఆ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయన యొక్క ప్రత్యక్షత మనకు కనపడాలంటే ఏమండి, ఈరోజు ఏం చేయాలంటే ఆ చీకట్లో ఉన్న ప్రజలు వెలుగును చూసినట్లుగా ఈరోజు మన జీవితంలో వెలుగును చూడాలి. అయితే మరణం, చీకటి అంటే మనకు తెలుసు. చీకటిని బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే మరణానికి సదృశ్యంగా తీసుకొచ్చింది. ఎందుకంటే మనిషి బ్రతుకున్నప్పుడే వెలుతురు చూడగలం. అందుకనే మత్తయి సువార్తలోని 5వ అధ్యాయంలో చెప్తూ, మీ కన్నే దేహమునకు వెలుగు అని చెప్పాడు. కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రభు చెప్తూ, మీ కన్ను మీ దేహానికి వెలుగు. ఏమంటే బ్రతుకున్నంత కాలం మనం ఈ కంటితో ప్రపంచానంతటిని చూస్తాం, ప్రపంచంలో ఉన్న అన్నిటినీ చూస్తాం, వస్తువులను చూస్తాం, ఏమండి లేకపోతే వాహనాలని అన్నిటినీ కూడా చూస్తాం. అయితే చనిపోయినప్పుడు మనం ఎవరిని కూడా కనీసం కన్న బిడ్డలను కూడా చూడలేం. చనిపోయినప్పుడు తల్లిదండ్రులను చూడలేం, చనిపోయినప్పుడు బంధువులను చూడలేం, చనిపోయినప్పుడు ఎవరిని కెనాట్ సీ, మనం ఎవరిని కూడా చూడలేం. బ్రతికి ఉన్నప్పుడే మనం చూడగలం దేన్నైనా. బ్రతికి ఉన్నప్పుడే కెన్ టచ్, మనం ముట్టుకోగలం, మనం కెన్ సీ, చూడగలం, ఏమండి మాట్లాడగలం, ఏమండి తర్వాత వినగలం. ఇవన్నీ మన శరీరం బ్రతికి ఉండగానే. మన శరీరం మరణిస్తే, చీకట్లోకి వెళ్ళిపోతే, మరణిస్తే మనం ఏం కూడా చేయలేం. బొమ్మలాగే మన శరీరం బొమ్మలాగే ఉంటుంది. ఎంతమంది ఏడ్చినా నా కొరకు ఏడుస్తున్నారని వినలేడు, నా కొరకు ఎంతమంది బాధపడుతున్నారని చూడలేడు. ఎందుకంటే ఆయన చనిపోయి శవం అయిపోయి ఉన్నాడు. అందుకనే ఈ మరణం అనేది చాలా ప్రాముఖ్యం. మనుషులు ఏం చేస్తున్నారంటే, ఏమండి మరణం వస్తుంది, అందరూ మరణిస్తారు అన్న విషయం ప్రపంచానికి అందరికీ తెలుసు, కానీ దాన్ని మర్చిపోతున్నారు. క్షమించండి, మరణం ఎప్పుడు వస్తుందన్న విషయం ఎవరికి తెలియదు. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఈ క్షణంలో రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే దాన్ని వెతుకుతున్నారు, తెలియని దాన్ని వెతుకుతున్నారు. మరణం ఎప్పుడు తెలీదు, తెలియని దాన్ని మనం ఏం చేయాలి, మనం కూడా వదిలేయాలి. కానీ ఆ లోకంలో ప్రజలు ఏమో మరణిస్తామేమో, ఈ లోపల మనం సంపాదించాలి, మరణిస్తావేమో ఈ లోపల మనం తినాలి, మరణిస్తావేమో ఈ లోపల మనము ఏమండి ఇల్లు కట్టుకోవాలి, మరణిస్తావేమో ఈ లోపల మనము వృద్ధి చెందాలి, తరతరాలకు కూర్చుకుంటున్నారు. మరణం ఎప్పుడో తెలియదు, కానీ తెలియని దాని కొరకు మనిషి ప్రాకులాడుతున్నాడు. అయితే మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనిషికి తెలుసు. ఏమండి హిందువులు కూడా అడగండి, స్వర్గమా ఏమండి తర్వాత ఏంది, నరకమా? వాళ్ళకి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, మనకు తెలుసు. పరలోకమా నరకమా మనకు తెలుసు, ఈ లోకానికి తెలుసు, అందరికీ తెలుసు.
అయితే ఎక్కడికి వెళ్తామన్న విషయం మనకు తెలుసు, అందరికీ తెలుసు, దాన్ని మర్చిపోయారు. తెలియని దాని కొరకు ఆరాటపడుతున్నారు, తెలిసిన దాన్ని మర్చిపోయారు. ఈరోజు క్రైస్తవ జనాంగంగా మనం తెలిసిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా అని వదిలేయకూడదు. మరణము వరకు మనం ఏం చేయాలంటే, దేవుడు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు రాస్తూ, ఫిలదెల్ఫియా అనే సంఘానికి ఒక లెటర్ రాస్తూ ఆ సంఘంతో అంటున్నాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటాను, ఆ మాట చాలా చక్కగా ఉంటుంది. ఫిలదెల్ఫియా సంఘంతో దేవుని దూత రాస్తూ 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఫిలదెల్ఫియాలోనున్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. చూడండి, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా ఎవడును తీయలేకుండా వేయువాడినైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, 1 నీ క్రియలు నేను ఎరుగుదును, 2 నీకున్న శక్తి కొంచెమే, చూడండి 3వది నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగననలేదు, అంటే ఎరిగిననలేదు. తలుపుని ఎద్ద తీసి ఉంచున్నాను. అమ్మ ఇప్పుడు 11 చదువమ్మా, 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఫిలదెల్ఫియా సంఘంతో దేవుని దూత చెప్తుంది, నీకు కలిగింది గట్టిగా పెట్టుకో. ఏం కలిగావు అని అంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, 1 ఏమండి, క్రియలు, మంచి క్రియలు కలిగి ఉంది. 2 ఏమండి, ఇంకా ఏం కలిగి ఉంది, వాక్యము, శక్తి కొంచెమైనా సరే దేవుని కోసం బ్రతుకుతుంది. 3వదిగా వాక్య ప్రకారం జీవిస్తుంది ఫిలదెల్ఫియా సంఘం. ఆ సంఘంతో అంటున్నాడు, ఈరోజు ఏమండి, మన జీవితంలో మన సంఘం దేవుని వాక్యాన్ని గైకొని దేవుని కొరకు ఆయత్తపడి సిద్ధపరచబడినట్లయితే నిజంగా దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క సహాయం మనకు అందించబడుతుంది. అయితే ఈరోజు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరణం ఏమండి 3 రకాలు. 1 ఆధ్యాత్మికమైన మరణం, స్పిరిచువల్ డెత్ అంటారు దాన్ని. ఎందుకు ఆధ్యాత్మికమైన మరణం అంటే, చాలామంది స్పిరిచువల్గా చనిపోతున్నారు, ఆధ్యాత్మికంగా చనిపోతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. భౌతికంగా బ్రతుకుతున్నారు కానీ భౌతికంగా ఉంటున్నారు కానీ వారి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే, ఏమండి, చనిపోయినటువంటి స్థితిలో ఉంది. ఆ చనిపోయిన స్థితిని బ్రతికించడానికి యేసు ప్రభువు వచ్చాడు. అయితే ఎలా చనిపోయింది ఆ స్థితి, ఎలా మరుగున పడిపోయింది ఆ స్థితిని గమనిస్తే, 1 చూడండి, 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఆధ్యాత్మికమైనటువంటి మరణం నుండి మనం కోలుకోవాలంటే ఏం చేయాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించబడి ఉన్నవని చెప్పబడి ఉన్నవి. చదవండి. మనందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నిర్మించును. 13వ వచనం కూడా అమ్మా చూడండి. పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు, 2 క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లు, పరిచర్య జన్మము జరుగునట్లు. చాలమ్మా, ఇక్కడ వరకు చాలు. అయితే ఈరోజు ఆ స్పిరిచువల్, ఆధ్యాత్మికమైనటువంటి మరణం అంటే ఏంటంటే, 1 దేవుని నుంచి దూరం అయిపోవడమే. దేవుని సన్నిధి నుంచి, దేవుని వాక్యాన్ని నుంచి, ప్రార్థన నుంచి, ఏమండి, సహోదరుల సహవాసం నుంచి, సంఘ సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోతే అతను ఎక్కడున్నట్టు లెక్క,
ఆత్మీయంగా చనిపోయినట్లు. ఆత్మీయమైనటువంటి మరణం మనం అనుకుంటాం, కానీ ఆత్మీయ మరణం అంటే పరిశుద్ధులతో సహవాసాన్ని కోల్పోవడమే ఆత్మీయమైన మరణం. ఏమండి, అంత మాత్రమే కాదు, పరిశుద్ధుల దేవుని మాట వినకపోవడమే ఆధ్యాత్మికమైన మరణం. ప్రార్థన చేయకపోవడమే, ఏమండి, అలాగే పాటలు దేవుని సన్నిధిలో ఉండకపోవడమే ఆధ్యాత్మికమైన మరణం. ఈరోజు చాలామంది ఆధ్యాత్మికమైన మరణానికి లోనైపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. హీఈస్ అలోన్ ఫ్రమ్ ద గాడ్. దేవుడి నుంచి దూరమై ఒంటరిగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈరోజు దేవుడి నుంచి దూరంగా కాకుండా ఉండాలంటే ఈరోజు ఏం చేయాలంటే, ఏమండి, ఆధ్యాత్మికమైన మరణాన్ని తప్పించుకోవాలంటే, అందుకనే ప్రభు వచ్చింది దేనికోసం అంటే, మొట్టమొదటిగా స్పిరిచువల్ డెత్, ఆధ్యాత్మికమైన మరణాన్ని తప్పించడానికి ఆయన వచ్చాడు. రెండవదిగా భౌతికమైన మరణాన్ని కూడా తప్పించడానికి ఆయన వచ్చాడు. ఆధ్యాత్మికమైన మరణం చాలా ప్రమాదకరమైంది. ఈ మరణం ద్వారా మనం ఎక్కడికి వెళ్తామంటే, ఏమండి, నరకానికి వెళ్ళిపోతాం. అందుకని నరకానికి పోకుండా ప్రభు జన్మించినందుకోసమే, ప్రభు మన కొరకు పసిబాలుడిగా ఎందుకు పుట్టాడు? ఏమండి, పసిబాలుడిగా పుట్టవలసి వచ్చిన అవసరం ఏముంది? గత కాలంలో నేను ఈ మాట చెప్పాను. ఒక మెజిషియన్ ఏం చేశాడంటే, చీమలు వెళ్తూ ఉంటే చీమల్ని పరిశీలన చేశాడు. పరిశీలన చేస్తుంటే అవన్నీ లైన్గా వెళ్తున్నాయి. వెళ్తూ ఒక చోట మరి పురుగు ఉంది. ఆ పురుగు చీమలన్నీ తినేస్తుంది. ఈ మెజిషియన్ ఏమంటున్నాడంటే, ఆ చీమలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ చీమలారా మీరు వెళ్ళొద్దు, వెళితే అక్కడ పురుగు ఉంది, మిమ్మల్ని తినేస్తుంది, మీరు వెళ్ళొద్దు అని చేతులు ఊపుతున్నాడు, మాట్లాడుతున్నాడు. వాటికి అర్థం కాలేదు, అవి వెళ్తూనే ఉన్నాయి. అప్పుడు ఇతనికి అర్థమైంది, ఓహో, నేను మనిషిని కాబట్టి చీమలకి నా మాట అర్థం కాలేదు అనుకున్నాడు. ఈయన మెజిషియన్ కాబట్టి ఒక మంత్రం వేసుకున్నాడు. ఆయన కూడా చీమగా మారిపోయాడు. చీమగా మారి ఆ చీమ మధ్యలోకి వెళ్ళి అప్పుడు చీమలతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు అటు వెళ్ళొద్దు, అక్కడ పురుగు ఉంది, తినేస్తుంది, మీరు ఇంకొక టర్న్ తీసుకుని ఇంకొక వే తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు ఇవి కూడా చాలా సంతోషంతో ఆ మార్గాన్ని మరలుచుకున్నాయి. తర్వాత ఆయన మరలా మంత్రం వేసుకొని మనిషిగా ఆయన మారిపోయాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, చీమలతో మాట్లాడాలంటే చీమగా మారాల్సిందే. ఏమండి, జంతువులతో మాట్లాడాలంటే జంతువుగా తయారవ్వాల్సిందే. అందుకనే జూలో ఉన్నటువంటి జంతువులకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు కూడా జంతువుల్లాగే మాట్లాడతారు. ఒక సింహానికి ట్రైనింగ్ ఇవ్వాలంటే మనం మాట్లాడితే సింహం విందు. దాని యొక్క అరుపులోకి వెళ్ళి, దాని యొక్క ఆలోచనలోకి వెళ్ళి, దాని యొక్క స్వభావంలోకి వెళ్ళి దాంతో మాట్లాడితే అది లోపడుతుంది. సింహమే కాదు, ఏనుగును ఆడించేవారు, ఒంటిని ఆడించేవారు, ఏమంటే రకరకాలైన జంతువుల్ని లోపరుచుకునేవారు ఎలా వస్తున్నారంటే దాని యొక్క స్వభావంలోకి వెళ్తారు. ఈరోజు అందుకని యేసు ప్రభు ఎవరి రూపాన్ని ధరించుకున్నాడంటే, ఏమండి, మన స్వభావాన్ని, మానవ స్వభావాన్ని ఆయన అక్కడ చెప్పాడు. ఆదిలోనే చెప్పాడు, మన స్వరూపమందు మన పోలికగా, ద ఇమేజ్ ఆఫ్ ద గాడ్ అని రాయబడింది అక్కడ. ఇమేజ్ ఆఫ్ ద లార్డ్, దేవుని స్వరూపం. మనం ఎవరి స్వరూపంలో చేయబడ్డామంటే మన స్వరూపమే దేవుని స్వరూపం. దేవుడు ఎలా ఉంటాడో బహుశా దేవుడు ఇలాగే ఉంటాడేమో. ఆయన రూపాన్ని, ఏమండి, ఒకళ్ళు చూడాలనుకుంటే మనలాగే ఉంటుందేమో ఆయన రూపం. అందుకని ఆయన ఇమేజ్ మనకిచ్చాడు, ఆయన స్వరూపం మనకిచ్చాడు. ఆయన స్వరూపాన్ని మనం తీసుకొని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుడి మాట వింటున్నాం? చెప్పాలండి, దేవుని స్వరూపం కలిగి ఉండి మనం ఎవరి మాట వింటున్నాం? సాతాను మాట వింటున్నాం. సాతానుకు లోబడుతున్నాం. సాతాను ఆలోచనలకు మనం లోబడిపోతున్నాం. సాతాను తలంపులకు లోబడిపోతున్నాం. వీటన్నిటికీ లోబడి దేవునికి ఏమవుతున్నాం అంటే వ్యతిరేకమైపోతున్నాం. దానికైనా మనల్ని చేసింది ఆయన. ఏమండి, ఆయన స్వరూపంలో ఆయన బిడ్డలుగా మనల్ని చేస్తే మనమేమవుతున్నాం అంటే సాతానికి లోబడి సాతాని క్రియల వల్ల దేవునికే వ్యతిరేకం అవుతున్నాం. మనుషులకు వ్యతిరేకం అయితే పర్వాలేదు, ఏం కాదు, మరలా మార్చుకోవచ్చు. లేకపోతే ఒక కుటుంబంలో తండ్రికి వ్యతిరేకమైన ఏం పర్వాలేదు, కుమారుడికి వ్యతిరేకమైన పర్వాలేదు, భార్యకి వ్యతిరేకమైన పర్వాలేదు, మారుతాం. కానీ ఈరోజు మానవుడు ఎవరికి వ్యతిరేకంగా మారుతున్నాడంటే జీవం కలిగినటువంటి దేవునికి వ్యతిరేకంగా మారుతున్నాడు. ఒకసారి ఒక షాపింగ్ మాల్ దగ్గర నుంచి వస్తూ ఉంటే ఒక బ్యానర్ కట్టాడు. ఆ బ్యానర్ పైన టైటిల్ ఏముందంటే, మా కస్టమర్ దేవుళ్లకు, ఏమండి, శుభవార్త. ఇప్పుడు కస్టమర్ అతనికి ఏమైపోయాడు చెప్పండి?
దేవుడైపోయాడు. అంటే దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని మానవుడు కబళించేస్తున్నాడు, మానవుడు ఆక్రమించేస్తున్నాడు. అందుకని దేవుడు దుఃఖపడుతుంది. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. ఒక వ్యక్తి ఆదిలో ప్రపంచాలు పుట్టకముందే, భూమి పుట్టకముందే ఆదిలో ఒక వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేశాడు. జస్ట్ ఒక ఆలోచన వచ్చింది, జస్ట్ ఒక ఐడియా. ఏమంటే మనకుంది కదా, ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఐడియా బహుశా సాతానుకు వచ్చిందేమో. ఆ ఐడియా సాతాను ఏం చేసింది? దెయ్యంగా మార్చేసింది. ఏంటి? లూసిఫర్ని సాతానుగా మార్చేసింది. ఒకే ఆలోచన. చిన్న ఆలోచనకే సాతానుడు పైనుంచి కింద పడిపోతే మనం ఎన్నిసార్లు దేవుడిని దుఃఖ పెట్టుంటాం? ఏమండి, ఎన్నిసార్లు దేవుడిని బాధ పెట్టుంటాం? బాధ పెట్టడం అంటే దేవుడినే బాధ పెట్టడం కాదు. ప్రభు అన్నాడు, ఈ నా సహోదరుడికి చేసినా నాకు చేసినట్టే. ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాలి, యేసు ప్రభు వచ్చింది అక్కడ ఎవరి కోసమో కాదు, ఎవరిని ముందుగా మన కోసమే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఆత్మీయమైన మరణం తప్పించబడాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యానికి దగ్గరగా రావాలి, అలాగే సంఘంతో సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఇంకా చెప్పాలంటే మన హృదయంలోకి తీసుకొని వచ్చేయాలి. అప్పుడే ఆత్మీయ మరణం మనకు రాదు. రెండవదిగా భౌతికమైన మరణం. అదే ఒకటి ఆత్మీయమైన మరణం, రెండవదిగా ఏం మరణం అంటే భౌతికమైన. ఇది మనందరికీ తెలుసు. చాలామంది చనిపోతుంటారు కదా, మనం చూస్తుంటాం. చనిపోయిన వారు చనిపోయినట్టే వెళ్ళిపోతుంటారు. అక్కడ వాక్యాలు కూడా ఏం చెప్తారంటే, శరీరం మట్టిలోంచి తీశాడు కాబట్టి శరీరం మట్టికి అప్పగిచ్చేస్తున్నాం, ఆత్మ దేవుంది కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది, మధ్యలో ఖాళీ, ఇంకేం లేదు. ఈరోజు అలా జరిగితే పర్వాలేదు, కానీ అలా జరగకుండా ఈ ఆత్మ దేవుని దగ్గరికి పోకుండా ఇంకో చోటకు పోతే నిత్యమైనటువంటి కాలేటువంటి ప్రదేశంలో పడకుండా ఉండాలంటే భౌతికమైన మరణం అందరికీ వస్తుంది. అయితే ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ప్రస్తుతం కాదు, కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ మరణాన్ని కూడా మనం ఏం చేస్తాం? జయిస్తాం. అయితే ఆ ప్రభు వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 2:26 చదవండి. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం. ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు, చనిపోవటాన్ని గురించి, ప్రాణము శరీరాన్ని వదిలి వెళ్ళటాన్ని గురించి ఆయన చెప్తూ, అసలు క్రియలు లేని విశ్వాసం. చాలామంది అసలు మన పేరు ఏం పేరు చెప్పండి? చర్చికి వచ్చే వాళ్ళని ఏమంటారు? విశ్వాసులు అంటారు. పిచాచి ఎవరు అన్నారు? పిచాచులు అంటారని. అమ్మా పిచాచులు కాదమ్మా, విశ్వాసులు. ఎవరు ఈ పక్క నుంచే వచ్చింది, పిచాచులు అంటారని. పిచాచులు కాదమ్మా, విశ్వాసులు. మన పేరే విశ్వాసులు, కానీ విశ్వాసంలో ఏముండాలి? ఏముండాలి విశ్వాసంలో? విశ్వాసం ఉండాలి ముందు. విశ్వాసంలో విశ్వాసం ఉండాలి. కానీ ఈ రోజున్న లేటెస్ట్ విశ్వాసంలో ఏం లేదు, విశ్వాసం లేదు. మన సంఘంలో దేవుని కృపను బట్టి అందరూ విశ్వాసంతో ఉన్నవారే ఉన్నారు. నేను బయట కొంతమందిని గమనిస్తుంటాను కదండి, బయట తిరుగుతుంటాం కదా, గమనిస్తుంటాం కదా, విశ్వాసులే పిచాచులుగా తయారవుతుంటారు కొంతమంది. విశ్వాసులే విశ్వాసం కనబడని వారుగా ఉంటారు కొంతమంది. ఈరోజు విశ్వాసులు విశ్వాసంతో నిండుకున్న వారే ఉండాలి. గతకాలంలో చెప్పాను, స్టెఫను దేంతో నిండుకున్నాడు? విశ్వాసంతో నిండుకున్నాడు. విశ్వాసులు విశ్వాసంతో నిండుకోవాలి, వాక్యంతో నిండుకోవాలి, ప్రార్థనతో నిండుకోవాలి, దేవుని శక్తితో నిండుకోవాలి. ఎప్పుడైతే అలా నిండుకుంటామో దేవుని శక్తి మనం ఆవరిస్తుంది. మనకి అసలు ఇక ఏ కొదువు ఉండదు. ఈరోజు దేవుని శక్తిని మనం పొందుకోలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. దేవుని భాషలు మాట్లాడాలి. మనం ఆది సంఘంలో ఎలా దేవుని యొక్క ఆత్మ పనిచేసిందో అంత్యకాలంలో కూడా మన సంఘంలో అలాగే ఆత్మ పనిచేయాలి. ఒకటి విశ్వాసం ఉండాలి, రెండు ఏముండాలి? క్రియలు ఉండాలి.
క్రియలు, మనం చేసేటువంటి మంచి పనులు. ఈరోజు దాని వైపు చూస్తే ఈ భౌతిక మరణం నుంచి మనం తప్పించుకున్న తర్వాత ఏమండి, భౌతిక మరణం లేకపోతే భౌతిక మరణం మనం మరణించిన తర్వాత మనం ప్రభు దగ్గరకు పోయినప్పుడు ఏమండి ఈ క్రియలన్నీ కూడా కనబడతాయి, అలా కనబడతాయి. మన సహోదరుడు సతీష్ బోర్డు మీద వేసాడు క్యారల్స్ సంబంధించి, అలా కనబడతా ఉంటాయి మన క్రియలు. మనం ఏం చేసామో మన క్రియలు కనబడతా ఉంటాయి, మనం ఏమి గమనిస్తున్నామో మన క్రియలు కనబడుతున్నాయి, మనం ఏమి చేస్తున్నామో ఇవన్నీ కూడా మన క్రియలు ఆ ఎల్ఈడి స్క్రీన్లో కనబడతా ఉంటాయి. నువ్వు చేసినటువంటి ఎక్కడెక్కడ నువ్వు ఏం చేసావో, ఎక్కడెక్కడ నువ్వు ఏం తప్పు చేసావో, ఏం మంచి పని చేసావో అవన్నీ కూడా స్క్రీన్లో కనబడతా ఉంటాయి. ప్రభువా ఇది నేను చేయలేదు అంటానికి లేదు, ఎందుకంటే అక్కడ కనబడుతుంది. ప్రభువా ఇది నేను కాదు అంటానికి లేదు, అక్కడ కనబడుతుంది బొమ్మ. ఏది చేసినా దేవుని వాక్యం చెప్తుంది ఏమండి, ఆ క్రియల మూలంగా మనం లేపబడతామని చెప్తాము, దేవునికి దగ్గర అవుతామని చెప్పబడుతుంది. అయితే భౌతిక మరణం, ఫిజికల్ డెత్ అందరికీ వస్తుంది, అందరికీ వస్తుంది, ఎవరికి రాకుండా ఉండదు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఏమండి 100 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ రోజుకి కొన్ని వేల మంది పుడుతున్నారు, రోజుకి కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచ ఏమండి మరణాల చట్టం ప్రకారం, జననాల చట్టం ప్రకారం ఎంతమంది జన్మిస్తే రోజుకి, సపోజు ప్రపంచంలో ఒక 100 మంది జన్మించారండి రోజుకి, ఏమండి దాంట్లో 50 మంది ఇంచుమించు చనిపోతున్నారంట. అంటే పుట్టినవారుగా చనిపోయేది, ఉన్నవారు 50 మంది చచ్చిపోతున్నారు. 100 మంది పుడుతుంటే 50 మంది చచ్చిపోతున్నారు, మళ్ళీ 100 మంది పుడుతుంటే 100 మంది అట్లా సంవత్సరానికి ఒకసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఈరోజు జనన మరణాల లెక్కలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు ఏమండి ప్రపంచం మొత్తం, ప్రపంచ జనాభా ఎంత తెలుసా అండి? తెలుసా ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారో? 750 కోట్లు ప్రపంచ జనాభా 750 కోట్లకు వచ్చేసింది. మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? 107 కాదు, మన ప్రపంచ జనాభా 135 కోట్లు. ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం 135 కోట్లు మన ప్రపంచ జనాభా, 750 కోట్లు 135 కోట్లు మన భారతదేశ జనాభా, 750 కోట్లు ప్రపంచ జనాభా. ఈ 750 కోట్ల మధ్యలో ఎన్ని వేల మంది పుడుతున్నారు, ఎన్ని వేల మంది చనిపోతున్నారు. అసలు వాళ్ళు ఎందుకు పుడుతున్నారో తెలియదు, ఎందుకు చనిపోతున్నారో తెలియదు. ఈరోజు మనకు తెలియాలి, మనం ఎందుకు పుట్టాం, మన జీవితానికి ఏమండి ఒక అర్థం ఉంది. మనం అనుకుంటాం అసలు మనకు మన పట్ల దేవుని చిత్తం లేదనుకుంటాం, లేదు. గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్. దేవుడు ప్రతి ఒక్కరి మీద ఒక ప్రణాళిక ఉంచాడు. ఏంటి ఆ ప్రణాళిక? నువ్వు తెలుసుకొని దేవుని దగ్గరికి రాగలిగితే ఆ ప్రణాళికలోకి దేవుడు నేను తీసుకోబోతాడు, నేను తీసుకోబోయి చక్కగా నీకు సహాయం చేస్తాడు. ఆ ప్రణాళిక లేకుండా ఉంటే ఎందుకు ఉన్నామో తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలీదు, ఎందుకు చనిపోయామో తెలీదు. ఈరోజు ఉత్తినే పుట్టి, ఉత్తినే బ్రతికి, ఉత్తినే చనిపోవడం మంచిదా, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చి చనిపోవడం మంచిదా? ఒకసారి ఈరోజు చెక్ చేసుకుందాం. ఆ రోజుల్లో మరణ ఛాయలో ఉన్నవారు వెలుగును చూశారు. ఈరోజు మనం ఏం చేయాలంటే వెలుగైనటువంటి యేసుని చూడబడలే, ఆయన్నే మనలోకి మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి. ఈరోజు అటువంటి తీర్మానం మనం కలిగి ఉంటే చాలా దాంట్లో సబ్ పాయింట్లు కూడా తీసుకున్నాను, కానీ మనకు టైం అయిపోతుంది, స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. అయితే చాలా సబ్ పాయింట్లు తీసుకున్నాను, అయితే అవన్నీ కుదరలేదు కాబట్టి మెయిన్ పాయింట్ చెప్పేస్తున్నాను. ఒకటి, ఆధ్యాత్మికమైనటువంటి మరణం, ఇది చాలా ప్రమాదకరం. దీని నుంచి తప్పించబడాలంటే యేసు ప్రభు యందు నమ్మకం ఉంచాలి. ఒకటి. 2, భౌతికమైన మరణం, ఇది అందరికీ వస్తుంది, కానీ వచ్చే లోపల మనం ఏం చేయాలంటే ఆ మరణం యొక్క విలువ, ఆ మరణాన్ని జయించినటువంటి ప్రభు అయినటువంటి యేసు ప్రభు యొక్క ఆయన విలువ మనం తెలుసుకోవాలి. ఈ 2 మరణాలు అట్లా ఉంటే, 3వదిగా చూడండి, ఇది మనకు రాలేదు, అయితే త్వరలో రాబోద్ది. ఏ మరణం అంటే 2వ మరణం. ఏమండి గత కాలంలో ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకటి స్పిరిచువల్ డెత్ అని చెప్పుకున్నాం, ఆధ్యాత్మికమైన మరణం అని చెప్పుకున్నాం. 2 భౌతికమైన మరణం, ఫిజికల్ డెత్ అని చెప్పుకున్నాం. 3వదిగా ఏమండి 2వ మరణం, అలా నిత్య మరణం అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎటర్నల్ డెత్ ఆర్ సెకండ్ డెత్ అంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా మనం తప్పించుకోవాలి. ఎలా తప్పించబడతాం అంటే ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు మొదటి మరణం వలన ఏ హాని చెందడు, రెండవ మరణం వలన ఏ హాని చెందడు. రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. ఎవరు చెందడంటే ఏమండి, అక్కడే ఉంది, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు వినేవాడు. దేవుని మాట వినేవాడు ఏమంటే రెండవ మరణానికి లేకపోతే శాశ్వతమైన మరణానికి భయపడ్డు. యేసు ప్రభు ఆయన రెండవ రాకడ, ఇది మొదటి రాకడ. ఏది? యేసు ప్రభు బాలుడిగా జన్మించడం మొదటి రాకడ, వెళ్ళిపోయాడు. అదే మొదటి రాకడనే క్రిస్మస్. రెండవ రాకడ రాబోతున్న వారు ఏమంటే దశలోక పత్రికలు చెప్పినట్లుగా ఆయన బోరా శబ్దం వినగానే ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో వస్తాడు. వచ్చినప్పుడు ఆయన నమ్మి ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ఉన్నటువంటి వారందరూ లేపబడతారు. పరిశుద్ధంగా ఉన్నవారు లేపబడతారు. అలా లేపబడిన తర్వాత కొంతమంది నమ్మని వాళ్ళందరూ విడవబడిన తర్వాత సాతాను, అంత్యక్రీస్తు లేకపోతే సాతాను వస్తాడు. 666 ముద్రెత్తుకొని అందరికి నొసళ్ళ మీద, అలాగే ఇక్కడ రిస్ట్ మీద నొసళ్ళ మీద వేసేస్తాడు ముద్ర. అది లింకప్ అయి ఉంటుంది. లింకప్ అయినప్పుడు మొదటి 7 సంవత్సరాలు నిబంధన చేస్తాడు. ఈ ముద్ర వేయించుకొని మీరు కనుక జీవిస్తే మీకు అంతా ఫ్రీగా ఉంటుంది. రేషన్ షాపుల్లో, అలాగే బస్సులో, ట్రైన్లో, ఫ్లైట్లో అంతా ఫ్రీగా పోవచ్చు, అంతా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు అని వాడు 7 సంవత్సరాలు నిబంధన చేస్తాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తాడు. ఆ తర్వాత అందరితో నిబంధన చేస్తాడు. తర్వాత 3.5 సంవత్సరం గడిచిన తర్వాత ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన మీరిపోతాడు. ఏం మీరుతాడంటే ఏవైతే చేస్తానని చెప్పాడో అవన్నిటిని చేయకపోగా రివర్స్లో చేయడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధ దేవాలయం, యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఒక పందిని తీసుకొని వచ్చి బలిస్తాడు. యూదులకి పందులంటే అసహ్యం, ఎందుకంటే పందులంటే ఏమండి చాలా భయంకరమైనటువంటివి. కాబట్టి వారు పందిని ముట్టుకోరు. ఆ పందిని తీసుకొని వచ్చి వాడు ఏం చేస్తాం, మీరే మొదటి మాట ఏంటంటే ఆ పందిని తీసుకొచ్చి మందిరంలో బలిస్తాడు. అప్పుడు అర్థమైపోద్ది వీళ్ళకి వీడు దేవుడు కాదు. అప్పటి వరకు వీడినే దేవుడు అనుకుంటారు అందరూ. ఎవరు? విడవబడిన వారు మాత్రమే. వెత్తబడిన వారు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. విడవబడిన వారిలో సపోజు మన దేశంలో 135 కోట్ల మంది ఉన్నారనుకోండి. 35 కోట్ల మంది వెళ్ళిపోయారు. 100 కోట్ల మంది ఉన్నారు. ఈ 100 కోట్ల మంది గురించి చెప్తున్నాను నేను. ఈ 100 కోట్ల మంది పరిస్థితి, వాడు మొదటి 3.5 సంవత్సరం అన్నీ ఇస్తాడు. 3.5 సంవత్సరం అయిన తర్వాత అందరికీ వ్యతిరేకంగా మారుతూ ఉంటాడు. అప్పటికి అర్థమైపోద్ది, యూదులకి అర్థమైపోద్ది, ఓహో వీడు కాదు మెస్సయ్య. మనం మెస్సయ్య ఇతనే అనుకున్నాం, ఇతనితో ఒడంబడిక చేసుకున్నాం, అయితే ఇతని మెస్సయ్య కాదని వాళ్ళకి అర్థమైపోద్ది. అలాగే క్రీస్తు నమ్మి నామకార్థంగా జీవించిన వారికి కూడా అర్థమైపోద్ది, ఓహో ఇతడు దేవుడు కాదు అని అర్థమైపోద్ది. అప్పుడు నామకార్థంగా ఉన్నవారు అప్పుడు కూడా దేవుడు మరొక అవకాశం ఇస్తాడు, వారు మారి దేవుని దగ్గరకు రావటానికి. ఏమండి, ఈ 3.5 సంవత్సరంలో ఆ మారిన వారిని ఈ సాతానుడు చిత్రహింస పెడతాడు. ఎంత చిత్రహింస పెడతాడంటే, ఆ చిత్రహింస తట్టుకోలేక రైలు కింద పడి చచ్చిపోదామంటే రైలు మన మీద వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ మనకేం కాదు. ఒరే మనం ఉరేసుకుంటాం, కానీ ఉరితాడు అలా ఉంటుంది, కానీ మనం ఉరిగి కింద పడిపోతాం. అంటే మరణించాలి అనుకున్న మరణం రాదు మనకు. ఆ విధంగా ఉంటుంది పరిస్థితులు. ఆ 3.5 సంవత్సరం కఠినమైనటువంటి శ్రమలు అనుభవించిన తర్వాత 7 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు యేసయ్య పరలోకం నుంచి దిగి వస్తాడు. ఆ నాశన పురుషుడు ఎవడైతే ఉంటాడో వాడు నాశనం చేస్తాడు. ఏమండి, అప్పటి వరకు ఎవరైతే ఓపికగా మరలా మారుమనసు పొంది ఆ ముద్ర వేయించుకోకుండా ఉంటారో వారందరినీ మరలా ఆయన తీసుకెళ్తాడు. అది సెకండ్ కమింగ్, రెండవ రాకడ అనమాట. అప్పుడు ఉంటుంది. 2 దశలోక పత్రికలో రాసింది, ఆయన దొంగగా అప్పుడు వస్తాడు. ఫస్ట్ సారి ఆర్భాటంతో వస్తాడు. రెండవ రాకడలో మొదటిసారి ఆర్భాటంతో వస్తే, రెండవ రాకడలో రెండోసారి ఎలా వస్తాడు? ఆయన దొంగ వలె వస్తాడు. అప్పుడు మెలకుగా ఉండాలి. అప్పుడు మెలకుగా ఉండి ప్రభు వైపు, ప్రభు రాజ్యంలోకి చేరాలి.
ఈరోజు మనం అంత తంటాలు పడాల్సిన అవసరం లేకుండా మొదటిసారి వచ్చినప్పుడే మనం లేపబడితే ఈ అవకాశం అంతా ఉండదు. ఐపీఎల్లో మనకు ఒక సేమ్ ఇలాగే నాకు ఐపీఎల్ ఫైనల్ చూసినప్పుడు అంతా ఇలాగే ఉంటుంది. ఐపీఎల్ ఫైనల్ ఆడతారు కదండి, ఆడినప్పుడు 4 టీంలు వస్తాయి. ఐపీఎల్ టీం ఆడినప్పుడు ఒకటి ఓడిపోయిన టీంకి మరొక అవకాశం ఉంటుంది. గెలిచిన టీము ఫైనల్కి వెళ్ళిపోద్ది, సెమీఫైనల్కి. ఓడిన టీము మామూలుగా అయితే కిందకు వచ్చేయాలి, కానీ ఈ టీముకి మరొక అవకాశం ఇస్తారనమాట. మరొక దాంతో గెలిచిన దానికి దీనికి పెడతారు. గెలిచిన దాంతో పెడితే అప్పుడు ఏది గెలిస్తుంది ఫైనల్కి వెళ్తుంది. సేమ్ అలాగే ఉంటుంది. అంతవరకు మనం తెచ్చుకోకుండా మొదటిగానే మనం గెలిచి ఫైనల్కి వెళ్ళిపోయే వరంగా మనం చూడాలి. ఓడిపోయి మళ్ళీ ఇంకొక మ్యాచ్ ఆడి మళ్ళా గెలిపోతాం వద్దు. మొట్టమొదటిగా మనం గెలిచే వారి లైన్లో మనం ఉందాం. ఈరోజు మరణం మన వల్ల వెంబడిస్తుంది, మరణం మన వల్ల తాకుతుంది, మరణం మన వెనకాల వస్తుంది, మరణం మన ముందు నడుస్తుంది. అయితే దానంతటిని మనం ఏం చేయాలంటే జయించే వారంగా మనం ఉండాలి. ఈరోజు మరణాన్ని జయించడానికి నీకు అవకాశం ఉంటే దేవుడు తన రాజ్యంలోకి నేను చేర్చుకుంటాడు. దేవుడు తన రాజ్యంలోకి నేను చేర్చుకొని ఆ మరణాన్ని, శరీర మరణం, భౌతికమైన మరణం, అలాగే స్పిరిచువల్ మరణం, ఇవన్నిటిని కూడా తప్పించి సంపూర్ణమైన శాంతిని నీకు ఇవ్వడానికే ఏమండి ఈరోజు పసిబాలుడిగా జన్మించాడు. చూడండి, ఆయన జన్మించడం వెనకాల ఎంత కారణం ఉందో చూడండి. మనం అనుకుంటాం ఆయన జన్మించాడు ఏముందలే, అజ్ఞానులు వచ్చారు ఏముందలే అనుకుంటాం. కానీ ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది ఆయన మరణం వెనకాల ఏమండి మా బాధతో అనుభవించిన వారికి, చీకటిలో ఉన్న వారికి, అన్యాయం చేయబడే వారికి, ఏమండి ఇంకా చెప్పాలంటే అణిచివేయబడే వారిని ఆయన లేపడానికే ఈరోజు పుట్టింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే యూదులు కొంతమంది అనుకుంటున్నారు ఆయన బాలుడే అనుకుంటున్నారు. కానీ ఒక సహోదరుడు ఒక పాట పాడతాడు, బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పశువాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. చాలామంది బాలుడు అనుకుని వదిలేస్తున్నారు, చాలామంది కొన్ని పశువుడు అనుకుంటున్నారు. మన మానవులందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్లే ఏకైక మార్గం యేసు ప్రభువే. ఆయన చెప్పాడు 11:6 చెప్పాడు యోహాను సువార్తలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఎంత మంచి పదం కదండి. ప్రపంచంలో ఎవరు చెప్పలేకపోయారు. కెనాట్ స్పీక్ దిస్ వర్డ్ ఎనీబడి, గాడ్ కెన్ ఓన్లీ స్పీక్ దిస్ వర్డ్ ఓన్లీ. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే నేనే మార్గము, ఐ am the word, I am the way, I am the life. ఎంత గొప్ప మాట. ఈరోజు ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. ఏమండి ఉపనిషత్తులు, ఏమండి ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. ఏమని చెప్తున్నాయి? మానవుని పాపాన్ని తొలగించుకోవడానికి అవకాశం లేదు, మానవుని పాపాన్ని తొలగించుకోవడానికి అవకాశం లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అయితే ఆ అవకాశం నుంచి ఏమండి తప్పించుకోవడానికి యేసు ప్రభువే ఆయన కన్య మరియ గర్భంలోకి వచ్చాడు. అందుకనే వేదాలు చెప్తున్నాయి పాపోహం పాపకర్మ పాప సంభవామి అని చెప్తుంది. చెప్పి ఆగిపోలా. సర్వ పాప పరిహారం ఏమండి రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆయనే పుణ్యదానంగా ఇచ్చాలి. ఈరోజు మనందరం కూడా అటువంటి దేవుడిని కలిగి ఉన్నాం. కలిగి ఈరోజు ఆయన వెలుగులో నడవగలిగితే ఏమండి యు ఆర్ ద ప్రీషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో విలువ కలిగిన ఆమెవి, దేవుని దృష్టిలో విలువ కలిగిన వ్యక్తివి. అయితే ఆ విధంగా నడవలేకపోతే ఏమైనా దేవుని దృష్టిలో ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు యేసు ప్రభు మన కోసం పుట్టాడండి. యేసు ప్రభు ఏమండి లోకంలో ఉన్న వారి కోసం పుట్టాడండి. ఈరోజులో యేసు ప్రభు ప్రపంచంలో ఉన్న వారందరి కోసం పుట్టాడండి. ఈరోజు కొంతమంది అంటున్నారు యేసు ప్రభు ఎవరి కోసం పుట్టాడు? అలా క్రైస్తవుల కోసం పుట్టాడు. అసలు క్రైస్తవుల కోసం కాదు. ఎవరున్నారు క్రైస్తవులు? అసలు యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే క్రైస్తవులు. అంగీకరించిన వారు క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళు క్రైస్తవులు కాదు. రక్షణ ఎవరిది వారిది వ్యక్తిగతమే.
కాబట్టి మనందరం ప్రభువుని అంగీకరిస్తే క్రైస్తవులంగా చేర్చబడతాం, ప్రభు రాజ్యంలో చేర్చబడతాం. అలా చేర్చబడాలని ప్రభు ఆలోచిస్తున్నాడు, ప్రభు మన గురించి చూస్తున్నాడు. కాబట్టి అలా చూస్తున్నప్పుడు ప్రభు కోసం మనం సాగుదాం, ముందుకు నడుద్దాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న